రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభోత్సవం కాబోతుంది మోడీ గారి చేతుల మీద. ఇందాక కూడా మోడీ గారు అయితే ట్వీట్ పెట్టడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు పొద్దున్న శంకుస్థాపన చేయబోతున్నాను 5 అని చెప్పి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మన రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత దూరం రావడానికి కారణం ఎవరు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మీడియా, చంద్రబాబు నాయుడు గారు పార్టీ సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు, ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా విపరీతంగా డప్పు అనేది వారం రోజులు కొడతా ఉన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కృషే, చంద్రబాబు నాయుడు గారి విజనే, చంద్రబాబు నాయుడు గారు అని. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 2014-19 వరకు అంటే 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను అన్నారు. ఏదైతే ఇప్పుడు మనకి 5,000 ఎకరాల్లో అమరావతిలో కడతాను, అప్పుడు 19 ముందు 15,000 ఎకరాల్లో కడతా అంటే దాన్ని జగన్ గారు అపోజ్ చేశారు. 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఏంటి స్వామి, ప్రపంచంలో ఎక్కడ లేదు 5 అని. తర్వాత 5,000 ఎకరాలకు వచ్చారు. ఆ తర్వాత 5,000 ఎకరాలు 5 అని చెప్పేలేకి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోతుంది, ఓడిపోతుందని ఆయనకు అర్థమైపోయి లేదు నేను కట్టేస్తున్నాను 5 అని ప్రజల్ని భ్రమింపజేయడానికి దాదాపు ఎన్నికలకు ఒక 4-5 నెలల ముందు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల, డబ్బులు కేటాయించాల, కనీసం ఇదిగో మౌలిక వసతుల కల్పనకు డబ్బులు ఏం కూడా చేయాలి. ఆ తర్వాత పోర్టులు, మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన చేశారు, కుప్పం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు. ఆ పరంపరలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేశారు. పోనీ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి వీటిలో ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఏమి ప్రభుత్వం తరపున ఇంత ఫండ్ పెట్టాల, టెండర్ లేదు, ఏమీ లేదు. ఒక శంకుస్థాపన చేసాం, ఒక రాయేసేసాం. ఎందుకంటే నాకు చిన్నప్పుడు సామెత చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వేసిన శంకుస్థాపన రాళ్ళన్నీ, ఆ డబ్బులన్నీ లెక్క పెడితే ఆ కార్యక్రమాలకి, ఆ శంకుస్థాపనలకి ఒక రాష్ట్ర బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికి సరిపోద్ది. ఎందుకంటే ఆయన శంకుస్థాపన వేసినటువంటి రాళ్ళు లేనటువంటి ఊరే లేదు. మీరు వెళ్తే నాగార్జున సాగర్ దగ్గర కూడా ఏదో రాయి ఉంటుంది అనేవాళ్ళు, చిన్నప్పుడు అనేవాళ్ళు. అంత చంద్రబాబు నాయుడు గారికి ప్రచార యాభం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆ శంకుస్థాపన రాయి తర్వాత ఎటువంటి కార్యక్రమాలు పులుకోరు. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ 2004 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన రాళ్ళ దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు మొక్కలు నాటే కార్యక్రమం చేసేవాడు నిరసనలో భాగంగా. ఎందుకంటే అయ్యా నీ శంకుస్థాపన రాళ్ళ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం అని. యాజ్టీస్గా భోగాపురంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన రాయి దగ్గర పిచ్చి మొక్కలన్నీ మొలిచినాయి. అది ఎవరు మనం బయట పెట్టింది కాదు, క్లియర్గా ఇది వీడియోతో సహా చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన రాయి దగ్గర 2019లో ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసాం. చూడాలని ఉందే, చూడండి. ఈరోజు ఆ వీడియో ఈరోజుది. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? 2019 ఫిబ్రవరి 14న ఏదైతే ఎన్నికల ముందో చంద్రబాబు నాయుడు ఆదరాబాదరాగా ఇక్కడ దిబ్బలపాలెం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన వేసినటువంటి శిలాఫలకం, ఈ శిలాఫలకం ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ఎయిర్పోర్ట్ కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకంటే అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని ఎకరాలు జరుగుతుంది, రైతులు ఎవరు, పరిహారం ఏంటి అన్నటువంటి ఒక స్పష్టత లేకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండా, టెండర్స్ ఖరారు కాకుండానే అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసినటువంటి శిలాఫలకం ఇది. ఈ శిలాఫలకం ప్రకారం అయితే మాత్రం ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తిగా జరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో కేంద్రం నుంచి అనుమతులు లేవు, రక్షణ శాఖ నుంచి అనుమతులు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, వాళ్ళ పరిహారం డబ్బులు లేవు, అసలు ల్యాండ్ ఎక్కడ తీయాలో తెలీదు, టెండర్ ఎవరు పాల్గొని పూర్తి స్థాయి దీన్ని నిర్మాణం చేసేవాళ్ళు ఎవరో తెలీదు. కానీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం పోర్టు చేస్తారు, కుప్పం ఎయిర్పోర్టు చేస్తారు, తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు చేస్తారు, కడప స్టీల్ ప్లాంట్ చేస్తారు. కానీ ముందుకు ఏది అడుగు వల్ల ఇప్పుడు చెప్పుకుంటులా అదాని డేటా సెంటర్ నేను తెచ్చాను అంటే అది గూగుల్ డేటా సెంటర్ అని భజన చేస్తారు మళ్ళీ. అది అదాని వాళ్ళు తెచ్చింది, అదాని వాళ్ళు పెట్టుబడి పెట్టుకునేది, ఎయిర్టెల్ వాళ్ళు సీ లైన్ లాగేది. కానీ గూగుల్ అని మాత్రం ప్రజలను భయభ్రాంతులు గురి చేసి భ్రమింపజేయటం. బాబు గారు నిజంగా ఈ రాజకీయం అనేది 20 ఏళ్ల క్రితం చెల్లిందేమో. అప్పుడు పేపర్ ఉండొచ్చు, మీకు వాయిస్ ఉండొచ్చు, మీకు పెద్ద పెద్ద నోర్లు. కానీ నిజం అనేది ప్రజలకు ఈనాటికి తెలుసు. పని చేసిన వాళ్ళు 10 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని ఈరోజు భోగాపురం దగ్గర పోయి ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తెలుసు, మాకు డబ్బులు కట్టింది ఎవరు, మాకు పునరావాసం నిర్మించింది ఎవరు అని చెప్పి. కానీ అందరిని భ్రమింపజేయాలా. దాదాపు 130 కేసులు అనే భోగాపురం సంబంధించి క్లియర్ చేసిన జగన్ గారు. 2,700 ఎకరాలు భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చిన జగన్ గారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ పర్యావరణం నుంచి అనుమతులు తెచ్చిన జగన్ గారు. R&R ప్యాకేజ్ కింద 967 కోట్ల రూపాయలు భూసేకరణ నిధులు కేటాయించిన జగన్ గారు. 67.4 లక్షలతో పునరావాస కాలనీలు నిర్మించిన జగన్ గారు.
ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&R కోసం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ గారు. ఆ తర్వాత 2004 ఎన్నికల నాటికి రన్వే పనులు పూర్తి స్థాయి కీలక దశకు వచ్చింది జగన్ గారి హయాంలో. తర్వాత టెర్మినల్ నిర్మాణ పనులు ముందు తీసుకుని జగన్ గారు. 55 కిలోమీటర్ల 6 లైన్లు కనెక్టివిటీ రోడ్డు ఆలోచన చేసిన జగన్ గారు. దాన్ని కేంద్రంతో ఒప్పించి నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఇదే విశాఖపట్నంలో స్టేట్మెంట్ ఇప్పించారు జగన్ గారు. మీకు గుర్తుందా, 2023 మార్చిలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో. నాడు ఇదే నితిన్ గడ్కరీ గారు డైరెక్ట్ స్టేట్మెంట్, మీ ముఖ్యమంత్రి ఎప్పుడు మా దగ్గరకు వచ్చిన ఇదే గొడవయా, ఈ 55 కిలోమీటర్ల 6 పలకల లైన్ మాకు కావాల్సిందే భోగాపురం కనెక్టివిటీ అని చెప్పి ఒప్పించాడు ఎంత ఫైనల్గా. మీ ముఖ్యమంత్రి గెట్టోడా అని చెప్పి ఆ రోజు అన్నాడు ఆయన నితిన్ గడ్కరీ గారు. ఇదంతా మోడీ గారు తెలియదే. మోడీ గారు ట్వీట్ పెట్టారు, రేపు నేను వస్తున్నాను భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచ్ చేస్తున్నాను అది మోడీ గారు ట్వీట్ పెట్టారు చూడండి. ఇదే మోడీ గారు తెలీదా? ఆయన క్యాబినెట్లో మంత్రి డైరెక్ట్ భోగాపురం గురించి స్టేట్మెంట్ ఇచ్చింది మోడీ గారు తెలీదా? ల్యాండ్ ఎక్వైజేషన్ చేసింది మోడీ గారికి తెలీదా? పునరావాస కేంద్రాలు కల్పించింది జగన్ గారిని మోడీ గారికి తెలీదా? కేసులు క్లియర్ చేసింది మోడీ గారు అని తెలీదా? అసలు మోడీ గారు గవర్నమెంట్లోనే అన్ని పర్మిషన్లు వచ్చినాయి, రక్షణ సంబంధించి పర్యావరణ సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చింది జగన్ గారు మోడీ గారికి తెలీదా? అసలు రోడ్డు పనులకి కేంద్రం నుంచి నిధులు అన్నీ తీసుకొచ్చింది జగన్ గారు. స్వయంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకయ్యా రేపు మోడీ గారు వస్తారు, ఆయన చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, బాబుజీ ఇదంతా మీ క్రెడిటే, మా దగ్గర నుంచి అనుమతులు తెచ్చింది మీరే, మా దగ్గర నుంచి 6 పలకల లైన్ తెచ్చింది మీరే, మా దగ్గర నుంచి పూర్తి స్థాయి ఎటువంటిది ఏదో మీరే చేశారని రేపు మోడీ గారు చేత చెప్పించండి. అసలు టెండర్ ప్రక్రియకి సంబంధించి లేకపోతే జిఎంఆర్ కంపెనీ అదేదైతే ఆ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ గారు స్వయంగా చెప్పారు, మీ నాన్నగారు నా ఫస్ట్ ఫౌండేషన్లో స్టోన్ వేసాడయా శంషాబాద్కి, ఇప్పుడు మీ చేతుల మీద భోగాపురం చేస్తున్నాం, మీ నాన్నగారు ఎంత చేయి మంచిది, రేపొద్దున మీది కూడా అలాగే అయింది, రేపు 3 ఏళ్ళు ఇది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అనేది రన్ అయిపోద్ది, ఈరోజు వేసింది 5 అని చెప్పి స్వయంగా జిఎంఆర్ గారు చెప్పారు. ఆయనకు తెలీదా ఇది ఏంది అది ఇదని? ఎవరిని మోసం చేయడం కోసం రేపు ఇదే జిఎంఆర్ గారు వచ్చి మీకు ఏదైనా భజన చేయొచ్చు, బిజినెస్ మ్యాన్ కాబట్టి. మోడీ గారే చేయరుగా. మోడీ గారు నాకు తెలిసి మీకైతే మాత్రం మీరే చేశారని చెప్పడం. అమరావతి విషయంలో చూడాల నాశనం విధ్వంసం అయ్యిందంటే మీరు 2,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చి ఎటు పంపించారు కూడా తెలియదు. మోడీ గారికి తెలియదా ఏ పోలవరం ఏటీఎం అని? ఎందుకేగా ఎవరిని బట్టి భ్రమించడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన ఫౌండేషన్ స్టోన్ చుట్టూ ఏమీ లేవు. ఇదే కడప స్టీల్ ప్లాంట్ చుట్టూ ఎక్కడో వేశారు, కట్టింది ఇంకోసాట. ఇదే మచిలీపట్నం పోర్టు రేపు నేను కట్టాను అంటారేమో, అదే భయంగా ఉంది. కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టాను సార్, ఎన్నెందుకు? ప్రతిదీ నేనే, పోలవరం నేనే, పులిచింతలు నేనే, వెలుగొండ నేనే, గుల్లకమ్మ నేనే. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంక మళ్ళీ ఇవి వచ్చారు, ఇంక అభివృద్ధి నేనే మొత్తం తిప్పేశాను. దయచేసి నిజం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నిజం ఇదిగో నేను చేశానని చెప్పండి చాలు.